ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ అమ్మ చెప్పిన కథ. బంటి 1వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు రాత్రి వాళ్ళమ్మ నిర్మలతో, నిద్ర రావట్లేదమ్మా, ఏదైనా కథ చెప్పవా అని అడిగాడు. సరే అయితే, రామాయణం నుంచి ఓ బుజ్జి కథ చెబుతాను అందామే. ఓ భలే భలే. రాముడు ఎంచక్కా బాణాలేస్తాడు, హనుమాన్ గాల్లో ఎగురుతాడు, లంకంతా చుట్టేస్తాడు అంటూ ఉత్సాహంగా గెంతాడు బంటి. కథ చెప్పే ముందు నిన్నొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి మరి అంది వాళ్ళ అమ్మ. చెబుతానమ్మా. అదేంటో అడుగు అన్నాడు బంటి. ఉడుత శరీరం మీద చారలు ఎందుకు ఉంటాయో తెలుసా అడిగిందామే. కాసేపు ఆలోచించి, ఏమో అమ్మా, నాకు తెలియట్లేదు, నువ్వే చెప్పు అన్నాడు బంటి. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి వెళ్లే ముందు వానర సైన్యమంతా కలిసి రాళ్లతో సముద్రంలో వంతెన నిర్మించసాగారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఒక ఉడుత నీళ్లలో మునుగుతూ బయటికి వచ్చి ఇసుకలో పొర్లాడుతూ మళ్లీ వెళ్ళి ఆ వంతెన రాళ్లమీద ఒంటికి ఉన్న మట్టిని విదిలిస్తోంది. ఇదంతా అక్కడే గట్టుమీద కూర్చున్న శ్రీరాముడు గమనించాడు. దాన్ని దగ్గరకు తీసుకుని, నువ్వు పడిన కష్టం ఉడుత సాయంగా మిగిలిపోతుంది అని తన 3 వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడట. అలా ఉడుత శరీరం మీద 3 చారలు ఏర్పడ్డాయట అని వివరించింది నిర్మల. ఓ అలాగా అమ్మా అని ఆశ్చర్యంగా అన్నాడు బంటి. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాకుండా మన వంతు ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి. అప్పుడే ఏదైనా సాధించగలం అని చెప్పింది వాళ్ళ అమ్మ.